ప్రీవియస్ వీడియోలో మనము లైన్స్ అండ్ యాంగిల్స్ ప్రాపర్టీస్ అండ్ బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. గివెన్ దట్ L1 ఈజ్ ప్యారలల్ టు L2 ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఎక్స్ అండ్ వై అని ఇచ్చిండు. సో క్వశ్చన్ వచ్చేసి ఇలా ఉంది. సో ఈ డయాగ్రామ్ని మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఫ్రమ్ corresponding angle property ఏమవుతుందంటే 29 degrees is equal to x అవుతుంది. ఎందుకంటే మన కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీలో ఏముంటుందంటే ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్. అది కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి x ఈజ్ ఈక్వల్ టు 29 degrees వస్తుంది. అంటే ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ మరియు ఇంకో ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ అవుతాయని. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 29. ఇప్పుడు సో ఇక్కడ నుండి మనం అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక లైన్పై యాంగిల్ ఎంత ఉంటుంది అంటే స్ట్రేట్ లైన్ 180 degrees ఉంటుంది. అక్కడ నుండి మనము 180 degrees మైనస్ 29 degrees చేస్తే ఎంత వస్తుంది? 180 degrees మైనస్ 29 చేస్తే 7 2 4 5 151. సో ఈ యాంగిల్ అనేది 151 degrees వస్తుంది. మళ్ళీ కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఇవి రెండు ఈక్వల్ అన్నట్టు. సో 151 degrees అని రాసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనం ఏం చేయవచ్చు అంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ అంటే ఇక్కడ ఎంత ఉంటుందో దీనికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ కూడా అంతే ఉంటుంది, అంటే 151 degrees. ఇక్కడ నుండి వర్టికల్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే 29 ఇక్కడ 29 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 29 degrees. సో ఇలా మనం అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ 151 వర్టికల్ యాంగిల్ ప్రాపర్టీ, 29 వర్టికల్ యాంగిల్ ప్రాపర్టీ. సో సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి L1 అండ్ L2 ఆర్ ప్యారలల్, ఇక్కడ 42 degrees ఇచ్చిండు. సో ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనం ఇక్కడ నుండి ఏం చేయవచ్చు అంటే వర్టికల్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 42 degrees ఫ్రమ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ. సో మనం y ప్లేస్లో 42 degrees రాసుకోవచ్చు. అండ్ మనకు y ఇచ్చిండు, దాన్ని బేస్ చేసుకొని మనం x ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, ఇది ఒక స్ట్రేట్ యాంగిల్ కదా. సో మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి x అనేది వస్తుంది. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్ట్రేట్ యాంగిల్ ఏమవుతుంది, దీన్ని ఇది కూడా ఈక్వల్ టు x కదా. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. సో x ప్లస్ పేర్ ఆఫ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే x ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ నుండి x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 42. సో 180 మైనస్ 42 ఎంత అవుతుంది? 138. సో 138 degrees. ఇది కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇక్కడ x అనేది 138 అనేది వస్తుంది. x ఈజ్ ఈక్వల్ 138 degrees. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే 142. ఇలా అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. వర్టికల్ ఆపోజిట్ యూజ్ చేసుకుంటే 42, ఇది యూజ్ చేసి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే 138, కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే 138. ఇలా అయినా వాటికి ఏ ప్రాపర్టీ అయినా యూజ్ చేసి అన్ని యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అన్ని యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకోండి, 42 degrees ఈడు ఇచ్చాడు. సో మనకి ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు ఇక్కడ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చాడు. సో ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాపర్టీ నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు 45 degrees రాసుకోవచ్చు. y వచ్చేసింది. మనకేం తెలుసు, స్ట్రేట్ యాంగిల్ ప్రాపర్టీ తెలుసు, లీనియర్ పేర్ యాంగిల్ ప్రాపర్టీ ఏంటంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. y వాల్యూ తెలుసు కదా మనకి ఎంత, 45 degrees. 45 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో x ఈజ్ ఈక్వల్ 180 మైనస్ 45. మనకి x ఎంత వస్తుందంటే 180 మైనస్ 45 135 degrees వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ 135 అండ్ y ఈజ్ ఈక్వల్ 45 degrees. ఇక్కడ నుండి మనం కావాలంటే అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఇది 135 degrees అవుతుంది. సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇది 135 degrees అండ్ ఇది 45 degrees. ఇక్కడ కూడా వర్టికల్ ఆపోజిట్ యూజ్ చేసుకుంటే 135 degrees, ఇదేమో 45 degrees.
మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేసినా మనం అన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు అండ్ ఒక యాంగిల్ ఇచ్చి ఇవి రెండు ఫైండ్ అవుట్, ఈ ఎక్స్ అండ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయంటుండు. సో మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు డయాగ్రామ్ సరిగ్గా అంటే వేరే విధంగా ఇచ్చినా మనం దాన్ని చేంజ్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు, లేదంటే మన నోట్బుక్ని ఫ్లిప్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకోండి, మనం ఇక్కడ ఏంది ఇక్కడ నుండి మనము ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా అంటే ఇవి రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఏమైతే 125 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 180 మైనస్ 125. ఇక్కడ నుండి ఎంత అవుతుంది, 55 degrees వస్తుంది ఫైండ్ అవుట్ చేస్తే. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 55 degrees. సో మనం మళ్ళీ చూసుకోండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో మనకి ఎక్స్ ఎంత ఉంటుందో వై కూడా అంతే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ అయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, ఇఫ్ L1 అండ్ L2 ఇన్ ద ఫిగర్ ఆర్ ప్యారలల్, ఫైండ్ ద యాంగిల్స్ ఏబిసి పిక్యూ అండ్ ఆర్ అండ్ ఎస్ యాంగిల్స్. సో క్వశ్చన్లో L1 అండ్ L2 ఆర్ ప్యారలల్ ఇచ్చిండు, ఒక ట్రాన్స్వర్సల్ ఇచ్చిండు అండ్ ఒక యాంగిల్ ఇచ్చి మనకు అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయంటుండు. మనం ఏ ప్రాపర్టీ అయినా యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. సో ఇప్పుడు నేను అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనం ఫస్ట్ ఫిగర్ డ్రా చేసుకున్నాం. సో మనకు ఈ యాంగిల్ ఇచ్చిండు అంటే ఇది 172 degrees ఇచ్చిండు అండ్ ఈ మిగిలినవన్నీ ఫైండ్ అవుట్ చేయంటుండు. సో మనము ఇక్కడ ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే యూజ్ చేస్తే ఏమొస్తుందంటే 175, ఇక్కడ కూడా 172 అవుతుంది. ఇది 172 ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా 172 అకార్డింగ్ టు ద కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ. సో మనకు ఏమొచ్చింది, ఎస్ వాల్యూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 172 degrees వచ్చింది. సో మళ్ళీ మనం ఏం చేయొచ్చు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఇక్కడ నుండి ఏమొస్తుంది, దీనికి వర్టికల్ ఆపోజిట్ ఏముంది ఇది. సో 172, ఇది కూడా 172. అంటే మనకి ఏ యాంగిల్ వచ్చింది, బి యాంగిల్ వచ్చింది, క్యూ యాంగిల్ వచ్చింది. సో బి ఈజ్ ఈక్వల్ టు 172 degrees అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 172 degrees. సో మనం ఇక్కడ నుండి ఏం చేయొచ్చు, స్ట్రేట్ యాంగిల్ లీనియర్ పేర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏముంటుంది, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ మనకి ఏ కావాలి కదా, సో 172 degrees ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ లైన్ తీసుకుంటున్నాము. సో 180 degrees. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 172 degrees ఎంత అవుతుంది, 8 degrees వస్తుంది. అంటే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 8 degrees. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 8 degrees. ఇక్కడ నుండి ఏం చేయొచ్చు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే 8 degrees ఓన్లీ, ఇక్కడ 8 degrees వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇక్కడ 8 degrees రాసుకోవచ్చు అండ్ ఇదేమో కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇక్కడ 8 degrees. సో మనకు మిగిలిన యాంగిల్స్ కూడా వచ్చేసినాయి. సో మనం ఎస్ అయిపోయింది, బి అయిపోయింది, క్యూ అయిపోయింది. సో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 8 degrees, సి ఈజ్ ఈక్వల్ టు 8 degrees అండ్ పి ఈజ్ ఈక్వల్ టు 8 degrees అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 degrees. సో టోటల్ యాంగిల్స్ వచ్చేసినాయి మనకు. సో ఇలా మనం ఏ ప్రాపర్టీ అయినా యూజ్ చేసుకొని మనం యాంగిల్స్ అనేవి ఫైండ్ చేసుకోవచ్చు.